కృషిగా ఉండి ముందు నడిపేటటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతక్క, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు జలిజం సత్యనారాయణ గారు, అన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే నాకంటే ముందు మాట్లాడిన చంద్రన్న, నాకంటే ముందు పాట పాడినటువంటి బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న, వేదిక మీద ఉన్నటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, అంబర్పేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే నలిగంటి శరతు, అట్లాగే వేదిక మీద ఉన్న భూపతి వెంకటేశ్వర్లు తదితరులందరికీ కూడా జైభీం తెలియజేస్తా ఉన్న మిత్రులారా, సభలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం రెండుగా చీలిపోయి ఉన్నది. అధికారంలో దొరికేటటువంటి నామినేటెడ్ పోస్టుల కోసం పాకులాడేటటువంటి కవులు రచయితలు ఒకవైపు, ప్రజల పక్షాన గూఢాంజనలాగా నిలబడేటటువంటి కవులు రచయితలు ఇక్కడ ఉన్నారు. వాస్తవానికి గూఢ అంజన్నకి కులం ఉంటే గూఢ అంజన్న సభ ఇవాళ రవీంద్ర భారతిలో ప్రభుత్వం జరిపేది. గూఢ అంజన్నకి కులం లేదు కాబట్టి ప్రజా కౌలికల జరుపుతా ఉన్నారు. మిత్రులారా, రాజు జీవించే రాతి విగ్రహముల యందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్నాడు జాషువా. ప్రజాకవి గుర్రం జాషువా అన్నటువంటి మాట మిత్రులారా, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఏం చెప్తా ఉన్నారయ్యా అని చెప్పేసి అంటే చాలా పకడ్బందీగా ఇది దొరల తెలంగాణ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఇది ఉన్నది. ఇది బ్రాహ్మణ తెలంగాణ. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఏది సూచిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాటించేటటువంటి తానా అంటే తందానా అనేటటువంటి దద్దమ్ములుగా మారినటువంటి ఒక సందర్భం ఉన్నది. మిత్రులారా, ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. జిఎస్టికి